ఈరోజు మన మిస్టరీ ఛానల్లో భూమిపై ఉండే వింత జీవులు విచిత్ర లక్షణాల గురించి తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రవేత్తల్ని ఓ ప్రశ్న ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అనంత విశ్వంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏ జీవులు కనిపించినప్పుడు ఒక్క భూమిపై మాత్రం ఇన్ని రకాల జీవులు ఎలా ఆవిర్భవించాయని. భూగోళంలో కూడా భూమిపై కంటే మహాసముద్రాల్లో చిత్ర విచిత్రమైన జీవులు ఉన్నాయి. సముద్ర గర్భాల్లో పరిశోధనలు జరిపేటప్పుడు, అంటార్కిటికా మంచు లోపల పరిశోధనలు జరిపేటప్పుడు విచిత్రమైన చిన్న చిన్న జీవుల్ని శాస్త్రవేత్తలు చూస్తున్నారు. వాటిలో కొన్ని మెరుస్తూ ఉన్నాయి, మరికొన్ని చేపలకు పూర్తి భిన్నమైన లక్షణాలతో కనిపిస్తుంటాయి. ఇవన్నీ శాస్త్రవేత్తలకు పరీక్ష పెడుతున్నాయి. అసలు మన భూమి గురించి మనకేం తెలుసు, ఎంత తెలుసు అనే ప్రశ్న తలెత్తుతోంది. విశ్వం మూలాల్లో ఏముందో చూసేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటివి తయారు చేసుకున్న ఈ రోజుల్లో మన భూమిపైనే విచిత్రమైన కొన్ని జీవులు ఆశ్చర్యం కలిగిస్తూ తమలో రహస్యాలతో సవాల్ విసురుతున్నాయి. ఇప్పుడు మనం అలాంటి కొన్ని జీవుల గురించి, వాటి ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ది పాములా ఉండే గొంగలి పురుగు. ఈ ప్రపంచంలో గొంగలి పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. సీతాకోక చిలుకలలాగానే అవి కూడా రంగురంగులతో ఆకట్టుకుంటాయి. ఇది అలాంటిదే. దీన్ని అనుకోకుండా చూసినప్పుడు పాము అని భ్రమపడతారు చాలామంది. పాము పాము అని ఉక్కిలి పడతారు. తీరా చూస్తే గొంగలి పురుగు అని తెలిసి అవునా భయపడ్డా అని అనుకుంటారు. దీని శరీరంపై పాముకు ఉన్నట్లు రకరకాల డిజైన్లు కూడా ఉంటాయి. అందుకే దీన్ని చూసి ఇతర జీవులు కూడా భయపడతాయి. దీనిలాగే సాల్వోటైల్ సీతాకోక చిలుక ఉంటుంది. రెండవది ప్రకృతి పెయింట్ వేసినట్లు ఉండే పికాసో బగ్. మీకు కుంకుమ పురుగు లేదా ఆరుద్ర పురుగు తెలుసుగా. అది ఎలాగైతే స్పాంజిలాగా మెత్తగా దూదిలా ఉంటుందో అలాగే పికాసో బగ్ కూడా ఉంటుంది. దీన్ని జులు హడ్ బగ్ అని కూడా అంటారు. ప్రకృతిలోని అందమైన పురుగుల్లో ఇదొకటి. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని సహారా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ మెరిసే పురుగుపై పెయింటింగ్ వేసినట్లు ఉంటుంది. ఆ రంగులన్నీ పెయింటింగ్ లాగే ఉంటాయి. బాగుంది కదా అని ఈ పురుగును ముట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఇది స్టింక్ జాతికి చెందినది. దీని దగ్గరికి వెళ్తే చెడు వాసన వస్తుంది. మూడవది అత్యంత అరుదైన జాతి మాండ్ తోడేలు. మనకు జింకలు, పులులు, సింహాల వంటివి బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఈ మాండ్ తోడేలు మాత్రం కనిపించట్లేదు. 3 అడుగుల ఎత్తు ఉండే ఇవి చూడడానికి నక్కలా ఉంటాయి, కానీ వీటిని తోడేలు అని పిలుస్తారు. కానీ ఇవి తోడేలు టైప్ కూడా కాదు. ఇవి కుక్క జాతికి చెందినవి. ఇలాంటి జాతి జీవులు ప్రపంచంలో ఇవి మాత్రమే ఉన్నాయి. వీటి యూరిన్ వాసన చాలా దూరం వస్తుంది. ఆ వాసనను బట్టి ఇవి ఉన్న విషయం తెలుస్తుంది. ఇవి దక్షిణ అమెరికాకు చెందినవి. ఇవి చిన్న జంతువులు, పండ్లు, కూరగాయలు వంటివి తింటాయి. నాలుగవది కప్ప చేపలు, మాయ చేసే మాంసాహారాలు. యాంగ్లర్ ఫిష్ జాతికి చెందినవి ఈ ఫ్రాగ్ ఫిష్లు. ఇవి సముద్రంలో సైలెంట్గా ఉంటాయి. చిన్న చేపలు, జీవులు తమ వైపు వచ్చినప్పుడు రాయిలాగా కనిపిస్తాయి. ఏ చేపైనా కాసేపు ఆ రాయి దగ్గర ఉందాం అనుకుందంటే చాలు, ఈ చేపలు తమ శరీరం కంటే 12 రెట్లు పెద్దగా నోటిని తెరుస్తాయి. ఒక్కసారిగా చాలా చేపల్ని మింగేస్తాయి. పగడపు దీవుల్లో ఉండే ఈ చేపలు కోరల్ రీల్ఫ్ రంగుల్లో కలిసిపోతాయి. అందుకే వీటిని వేటాడాల్సిన పని ఉండదు. కావాల్సిన ఆహారం వీటి నోటి దగ్గరికే వస్తుంది. ఈ చేపలు కూడా అరుదుగా కనిపిస్తున్నాయి. ఐదవది కలర్ఫుల్గా ఉన్న ఈ సముద్ర జీవిని సీ డ్రాగన్ అంటారు. బ్లూ గ్లాకస్ అని కూడా పిలుస్తారు. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ జీవులు జెల్లీ ఫిష్ లాగా విషపూరితమైనవి. ఇవి తమకు ఆపద ఉంది అనిపించిన సమయంలో తమ శరీరం నుంచి సింగర్స్ని బయటకు తెచ్చి కొడతాయి. దాంతో విషం ప్రత్యర్థి జీవిలోకి చేరుతుంది. ఈ బ్లూ కలర్ అనేది పొట్ట కింది భాగం. సముద్ర నీటి బ్లూ కలర్లో కలిసిపోయేందుకు ఇవి వెల్లకిలా తిరుగుతాయి. తరువాత వీటిని వెంటనే గుర్తుపట్టేందుకు వీలుండదు. ఇలా ప్రకృతి జీవులకు ఎన్నో ప్రత్యేకతలు ఇచ్చింది. ఆరవది బేబీ యోధాలా కనిపించే టార్సియర్. మీరు హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ సిరీస్ చూసి ఉంటే బేబీ యోధా మీకు పరిచయం ఉంటుంది. ఈ టార్సియర్ జీవులు కూడా చూడడానికి అలాగే ఉంటాయి. చిన్నగా ఉండే ఇవి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అడవుల్లో జీవిస్తున్నాయి. ఇవి మహా అయితే 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి రాత్రిపూట మాత్రమే వేటాడతాయి. బహుశా అందుకే వీటికి పెద్ద కళ్ళున్నాయేమో. ఈ కళ్ళను ఇవి 180 డిగ్రీలకు తిప్పుతూ చుట్టూ ఏముందో చూడగలవు. కాబట్టి తమకు ఆపద రాకుండా ఇవి కాపాడుకోగలవు. ఏడవది మొసలి లాంటి చేప. వెనక నుంచి చూస్తే చేపలా ఉంటుంది, ముందు నుంచి చూస్తే మొసలిలా ఉంటుంది. అందుకే దీన్ని ఎలిగేటర్ గార్ అంటారు. ఉత్తర అమెరికాలోని పరిశుభ్రమైన నీటిలో ఇవి ఉంటాయి. 10 అడుగుల పొడవు
పెరగగలవు. 160 కేజీల బరువు పెరగగలవు. ఇవి మొసలిలాగా ఉన్న ఉభయచరాలు కావు. నేలపై బతకలేవు. ఈ చేపలు మనుషులకు హాని చేయవు, కానీ వీటి గుడ్లు మనుషులకు విషంతో సమానం. అందుకని ఈ చేపల గుడ్లను ఏ సముద్ర జీవులు తినవు. అందువల్ల ఈ చేపలు అంతరించే దశలో లేవు. 8వది నల్లతలతో కనిపించే జరిబు స్టార్క్. ఇది ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది ఇప్పటి జీవిలా కాకుండా డైనోసార్ల కాలం నాటిదిలా కనిపిస్తుంది. పేరు జరిబు స్టార్క్. దీనికి ఎర్రటి రింగుతో కూడిన నల్లటి మెడ, తల వెంట్రుకలు ఉంటాయి. బాడీ మొత్తం వైట్గా ఉంటుంది. చూడడానికి రాబందులాగా ఉంటుంది. ఇవి 4.5 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇవి గుంపులుగానే తిరుగుతాయి. వీటి సంఖ్య తక్కువైపోతుండడంపై IUCN ఆందోళన వ్యక్తం చేయడంతో సంఖ్యను పెంచేందుకు బలమైన ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సరిపడా ఉంది. అది జంతు ప్రేమికులకు ఆనందం కలిగించే వార్త. 9వది ఏనుగు తొండం లాంటి ముక్కుతో ఉండే కోతి. బోర్నియా దీవిలో ప్రోపోసిస్ కోతులు ఉంటాయి. వీటి రూపురేఖలు చిత్రంగా ఉంటాయి. వీటి ముక్కు చూసారా ఎలా ఉందో? మగ కోతులకు మాత్రమే ఇలాంటి ముక్కు ఉంటుంది. ఈ ముక్కే ఆడకోతుల్ని ఆకర్షిస్తుంది. ఎంత పెద్ద ముక్కుంటే ఆడకోతులు అంతలా అట్రాక్టివ్ అవుతాయట. ఈ కోతులు చెట్లపై జీవిస్తాయి. చాలా కోతులు లాగే ఇవి శాకాహారులు. ఇవి చిత్తడి నేలలా ఉన్న చోట జీవిస్తాయి, కాబట్టి ఇవి బాగా ఈదగలవు. తెలివైన ఈ కోతులు నీటిలో వెళ్ళేటప్పుడు మొసళ్ళు దాడి చేయకుండా చేతులు కాళ్ళతో ఈజీగా తప్పించుకుంటాయి. 10వది నవ్వే ఉభయచర జీవి. ఇది బల్లి లాంటి చేప లాంటి జీవి. పేరు ఆక్సోలోట్. దీని ముఖం నవ్వుతున్నట్లు ఉంటుంది. ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది. దీన్ని మెక్సికో ప్రజలు ఇష్టంగా పెంచుకుంటారు. నిజానికి ఇవి సాలమాండర్ల జాతికి చెందినవి. మెక్సికో నగరంలోని జోచిమిల్కో జలాల్లో మాత్రమే ఇవి జీవిస్తాయి. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోతుంది, ఎందుకంటే చాలామంది వీటిని అక్వేరియంలో పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ పెంచడం మాత్రం రావట్లేదు. అలాగే ఇవి చాలా రుచికరంగా ఉంటాయట, అందువల్ల వీటిని తినేస్తున్నారు కూడా. 11వది గిట్టలతో ఉండే పెటగోనియా కుందేళ్ళు. జనరల్గా పిల్లలు కుందేళ్లకు గిట్టలుండవు. పెటగోనియా కుందేళ్ళు మాత్రం గిట్టలు కలిగి ఉంటాయి. వీటి శరీరం కుందేళ్లదైతే కాళ్ళేమో మేకలాంటివి. ఇవి కుందేళ్లలాగా దూకుతాయి, కానీ స్టోట్ అని పిలిచే వింత నడకను కలిగి ఉంటాయి. ఇందులో ఇవి 4 కాళ్ళపై పెరుగుతాయి. ఇవి ప్రధానంగా అర్జెంటీనాలో కనిపిస్తాయి. ఇవి 16 కేజీల దాకా బరువు కూడా పెరుగుతాయి. ఇవి ఒంటరిగా జీవిస్తాయి, భాగస్వామ్యంతోనూ జీవిస్తాయి. కాళ్లకు గిట్టలు కలిగి ఉండడం వల్ల ఇవి విచిత్రమైన జంతువులుగా గుర్తింపు పొందాయి. 12వది పాములా కనిపించే తాబేలు. తాబేళ్లు తల బయటకు పెట్టే సందర్భాలే తక్కువ. భయంతో తలను దాచుకుంటూ ఉంటాయి. ఇది మాత్రం పొడవైన మెడ ఉండే తాబేలు, అందుకే దీన్ని పాము లాంటి మెడ ఉన్న తాబేలు అంటారు. ఈ జాతి జీవుల్లో 16 దాకా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో ఉంటాయి. ఇవి తమ మెడతో చేపల్ని గటుక్కున పట్టుకుని తింటాయి. పెద్ద మెడ కావడం వల్ల దీన్ని తన డెప్పలో దాచుకునేందుకు వీలు కాదు. ఎంత లోపలికి జరుపుకున్నా ఇంకా చాలా మెడ బయటికే ఉంటుంది. అందుకే తాబేళ్లలో ఇవో ప్రత్యేకరంగా చెప్తారు. 12వది మోసం చేసే బ్యాట్ ఫిష్. మనం ఆహారం కోసం వెళ్ళం, ఆహారమే మన దగ్గరకు రావాలి అనుకునే టైప్ చేపలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. దీన్ని బ్యాట్ ఫిష్ అంటారు. ఇవి చాలా తెలివైన చేపలు. ప్రకృతి తమకు ఇచ్చిన ప్రత్యేక ముఖాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నాయి. ఇవి సముద్రంలో కదలకుండా ఉంటూ తలని మాత్రం గోడ గడియారంలోని పెండ్యులంలాగా అటు ఇటు కదుపుతూ ఉంటాయి. అది చూసిన అమాయక చేపలు ఆహారం అనుకొని ఇదెప్పుడు పడింది సముద్రంలో అనుకుంటూ దగ్గరకొస్తాయి. అలా వచ్చి రాగానే ఈ చేప ఒక్కసారిగా నోరు తెరిచి ఎదురుగా ఉన్న చేపల్ని మింగేస్తుంది. ఇవి గ్యాలాపగోస్ దీవుల జలాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి రెక్కలతో ఈదకుండా నడుస్తూ వెళ్తాయి. ఈరోజు మీ స్టడీ ఛానల్లో చెప్పుకున్న టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.